వారాహి నవరాత్రులు. సో, మనము జనరల్‌గా దసరాలో నవరాత్రులు చేసుకుంటాం కదా! అవి కాకుండా ఇంకా నవరాత్రులున్నాయి. ఏంటేంటంటే అవి చైత్ర మాసంలో వసంత నవరాత్రులు, మాఘమాసంలో శ్యామల నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు. ఇప్పుడు జూలై 6 నుండి 15 తారీఖు వరకు ఉన్నాయన్నమాట. 6 తారీఖు శనివారం పడింది కదా! మార్నింగే లెగిసి దీపారాధన చేసుకొని, కలశ స్థాపన చేసేసుకొని, మనం పూజ చేసేసుకోవచ్చు. ఎలా అంటే ఈవినింగ్స్ ఎక్కువ కొలుస్తారనమాట వారాహిదేవిని. సో, సాయంత్రం మొత్తం శుభ్రం చేసుకొని, దీపారాధన అది చేసేసుకొని, నైవేద్యం చేసి ఎక్కువగా ధూపం అనేది ఇష్టపడతారంట అమ్మవారు. సో, దీప నైవేద్యాలతో మనము వారాహి స్తోత్రాలు ఉంటాయి కదా! అవి చదువుకోవచ్చు. లలితా సహస్రనామాలు కూడా చదువుకోవచ్చు. సో, అలాగా పానకం మాత్రం తప్పకుండా నైవేద్యం సమర్పించాలంటారు. భూమికి సంబంధించినవి ఏమన్నా ఇష్యూస్ ఉంటే అమ్మవారిని కొలవచ్చు. మీకు వీలైతే తప్పకుండా వారాహి నవరాత్రులు చేసుకోవడానికి ట్రై చేయండి.